ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడగవలసింది, అయా నా అంతరంగములో స్థిరమైన మనసు నీవు. చాలా మందికి ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక దగ్గర స్థిరముగా ఉండలేరు. చేసే పనిలో కావచ్చు, వెళ్ళే చర్చికి కావచ్చు, వాక్యం చదివేటప్పుడు కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఏముండదు, స్థిరమైన హృదయం ఉండదు. ఎందుకనంటే స్థిరంగా ఉండలేరు. ఒక్క 2 నిమిషాలు కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. ఈ సంవత్సరంలో నువ్వు అడుగు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇస్తున్నారు. ఏంటో తెలుసా? స్థిరమైన మనసుని నూతనముగా పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు అడగాలి. ఏమనంటే, అయా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి అని నువ్వు అడిగావనుకో, ఖచ్చితంగా ఆయన నీకు శుద్ధ హృదయం ఇస్తాడు. నువ్వు ఆయన అడిగితే నీ అంతరంగములో స్థిరమైన మనసును నువ్వు అడిగితే, అయ్యా నాకు నూతనముగా పుట్టించు, నూతనముగా నేను ఎలాగొస్తానయ్యానంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడితే, ఆయన వాక్యంతో కడగబడితే ఖచ్చితంగా నువ్వేమవుతావో తెలుసా? నూతనముగా తయారవుతావు. నూతన సృష్టిగా చేయాలనుకుంటూ ఉన్నాడు దేవుడు. అందుకే ఈ సంవత్సరంలో నిన్ను ఎందుకు అని అంటే, ఈ సంవత్సరం నీకు ఇచ్చింది ఎందుకో తెలుసానా? నీ జీవితంలో నూతనమైన దయా కిరీటం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీలో శుద్ధ హృదయం కలుగజేసి, స్థిరమైన మనసును కలుగజేసి, నూతనముగా నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? నీ జీవితంలో చూడండి, 65 కీర్తనలు 11వ వచనంలో ఉంటది, సంవత్సరమున నీకు దయా కిరీటము ధరింపు చేసి ఉన్నాను, నీ జాడల జారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ సంవత్సరంలో నిన్ను ఒక నూతన సృష్టిగా ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను నూతన సృష్టిగా ఎందుకు చేశాడనంటే, నీకు ఒక దయా కిరీటమును దయచేశాడు. ఎందుకో తెలుసా? ఎంతో మందికి లేని ధన్యత నీకు ఒక నూతనమైన సంవత్సరంలో నీకు ప్రవేశపెట్టాడు. నీ హృదయమును శుద్ధ హృదయముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు స్థిరమైన మనసును కలిగజేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు నీ అంతరంగమును నూతనముగా తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నూతన దయా కిరీటమును దేవుడు దయచేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం కిరీటం అంటే బంగారము వజ్ర వైడూర్యాలు కాదు, కానీ నువ్వు సజీవంగా ఉన్నావని అంటే అది దేవుడు కృప వల్లే ఈరోజు సజీవంగా ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం చెప్తూ ఉన్నాం. ఈ వాక్యం మీరు వింటూ ఉన్నారని అంటే దేవుడు ఒక నూతనమైన దయా కిరీటం ఈ సంవత్సరంలో మనకు దయచేసి, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి మనల్ని ఈరోజు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము నిబంధన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుణ్ణి